రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా రిపోర్టర్ ఏకస్వామి అందిస్తారు. అయితే ఏకస్వామి చెప్పండి, ఏకగ్రీవంగా ఎన్ని కాబోతున్నారు స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి? ఈ నేపథ్యంలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రతిభా తెలంగాణ రెండో అసెంబ్లీలో స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇక లాంఛనప్రాయంగా మిగిలింది. ఇప్పటికే ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో కూడా సాయంత్రం 5 గంటల కోసం మరి కాసేపట్లో సమయం ముగియడంతో కూడా ఆయన ఎన్నికను లాంఛనప్రాయంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే ఇక దీనికి సంబంధించి అసెంబ్లీ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి వివరించనున్నారు. ఇప్పటికే ఆ పోచారం శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్ మిగతా పార్టీ నాయకులంతా కూడా బలపరిచారు. అందరూ కూడా అట్టహాసంగా మొత్తం అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఎవరెవరి పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా అందరూ ఆ టీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఆతృతగా ఎదురు చూసినప్పుడు కూడా చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ నాయకుడు, చట్టం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఉన్నతనంగా ఉంటారని చెప్పేసి కూడా పోచారం శ్రీనివాసరెడ్డి పేరునే ముఖ్యమంత్రి స్పీకర్ పదవికి సూచించారు. ఆయన చకచక ఆయన పేరు సూచించిన వెంటనే ఇప్పటికే పలువురు నాయకులు కూడా అటు ఆలోలు ఇంద్రకరణ్ రెడ్డిని మిగతా నాయకులు కూడా పిలిపించి మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకున్న అనంతరమే ముఖ్యమంత్రి కేసీఆర్ పోచారం అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. పోచారం అయితే మొదటి నుంచి కూడా సభలో కూడా ఆయన దాదాపుగా 94 నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అనేక స్థాయిలో వివిధ పదవుల్లో పనిచేశారు. సభలో కూడా ఆయనకు మంచిగా ఉందాగా వివరించిన అనుభవం ఉంది. సభా కార్యక్రమాల పట్ల అవగాహన ఉంది. లా చదువుకున్న వ్యక్తిగా కూడా ఆయనకు మంచి పేరుండడంతో పాటు ఈ విషయాన్ని పట్లనే ముఖ్యమంత్రి ఆయన వైపు మొగ్గు చూపి స్పీకర్గా ఆయన పేరును సూచించినట్టుగా తెలుస్తుంది. దీంతో మరి కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయ వర్గాలు ఆయన ఎన్నికను లాంఛనప్రాయంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు రేపు ఈ ఉదయమే అసెంబ్లీ స్పీకర్ ఎన్నికను ప్రకటించి అనంతరం ఆ స్పీకర్ ఔన్నత్యం గురించి అన్ని పార్టీల నాయకులు ఆయన ఎన్నిక గురించి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి అందరూ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అనంతరము ఆ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి కూడా ఇప్పటికే చర్చ ఊపందుకుంది. డిప్యూటీ స్పీకర్గా ఎవరెవరు ఉంటారన్న విషయం కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే రేఖా నాయక్ పేరు మాత్రం ప్రస్తుతానికి చర్చలో ఉంది. మరొకరిద్దరు పేరు కూడా పార్టీ అధినేత పరిశీలిస్తుందని తెలుస్తుంది. మొత్తానికైతే టీఆర్ఎస్ పార్టీలో చాలామంది మంత్రివర్గ పదవులో మొత్తం ఆశిస్తున్న నేతలంతా కూడా ఎక్కడ తమ పేరు పార్టీ అధినేత స్పీకర్గా సూచిస్తారు అని చెప్పేసి కూడా చాలామంది ఆందోళన చెందారు. చివరికి పోచారం వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గంలో పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చారని చెప్పినందుకు ఆశిస్తున్న నేతలంతా కూడా ముఖ్యమంత్రికి తమ పేరు స్పీకర్ పదవికి సూచించొద్దని చెప్పేసి కూడా ఇప్పటికే వేడుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే స్పీకర్ పదవి పోచారాన్ని భరించడంతో కూడా డిప్యూటీ స్పీకర్గా మిగతా విప్పులు కానీ పార్లమెంటు కార్యదర్శి కానీ మంత్రివర్గంలో ఎవరెవరు సీట్లు ఆశిస్తున్న వారందరూ కూడా ఇప్పుడు వారి ప్రయత్నాల్లో లాబింగ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు రెండో అసెంబ్లీలో రెండోసారి అధికారాన్ని చెల్లించుకున్నటువంటి ఆ టీఆర్ఎస్ పార్టీకి శాసనసభ వ్యవహారాలపైన గట్టి పెట్టుకున్న వ్యక్తినే స్పీకర్గా ఎన్నుకున్నారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలు కూడా తన చురుగ్గా సాగే అవకాశం ఉంటుంది. 90 మంది వరకు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరపున అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న రోజుల్లో పార్టీకి సంబంధించి ప్రభుత్వం సంబంధించి స్పీకర్ వివరించిన పరిస్థితి కీలకంగా ఉండడంతో కూడా ఇది అత్యంత కీలకమైన పోస్టుగా చెప్పవచ్చు. ఇటు రెడ్లకు పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్గా అవకాశం ఇవ్వడంతో కూడా రానున్న రోజుల్లో అన్ని సామాజిక వర్గాల వారిగా ఎవరెవరికి ఏ అంశాల వారిగా ప్రాధాన్యత ఇస్తే వారికి న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ అధినేత చర్చించి ఆయన దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా అందరికీ అవకాశం కల్పించే అవకాశం ఉంది. చాలామందికి గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. చాలామంది కూడా ఈసారి కూడా మాకు ఈ పదవులు వస్తాయని చెప్పి ఆశ పెట్టుకుని ఉన్నారు. వారందరూ కూడా వారి సామర్థ్యం మేరకు ఇప్పటికే లాబింగ్ చేస్తూ ఉంటున్నారు. చాలామంది వివరాలు కూడా సేకరించినటువంటి ముఖ్యమంత్రి ఎవరెవరికి ఏ పదవి ఇస్తే పార్టీకి న్యాయం జరుగుతుంది, ప్రభుత్వంలో వారికి న్యాయం జరుగుతారని చెప్పేసి కూడా ఒక అంచనా కొచ్చారు. ఈసారి కొత్తగా పార్లమెంటు కార్యదర్శి పదవులు కూడా చాలామంది యువ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం కల్పించడం కోసం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పార్లమెంటరీ కార్యదర్శి పోస్టులు గత ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టులో, హైకోర్టులో వాటికి చుక్క కావడంతో కూడా వాటి రద్దు చేశారు. ఈసారి చాలా పకడ్బందీగా చట్టం తయారు చేసి పలువురు ఎమ్మెల్యేలకు, యువ ఎమ్మెల్యేలకు, మంత్రులకు సహాయకారిగా ఉంటారు కాబట్టి వారందరికీ కూడా పార్లమెంటరీ కార్యదర్శి పోస్టులు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈరోజు తొలి రోజు సమావేశంలో ఆ మంత్రులను దాదాపుగా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి, ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు, తర్వాత వరుసగా ఎమ్మెల్యేలంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేలుగా. అయితే ఆ 5 మంది ఎమ్మెల్యేలు మాత్రం హాజరు కాలేదు. అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, ఇటు మాధవరం కృష్ణారావు, రాజాసింగ్, ఇటు సండ్ర వెంకటవీర్య మాత్రం వారి వ్యక్తిగత కారణాల వల్ల వివిధ పనుల్లో ఉండడంతో హైదరాబాద్ అందుబాటులో లేకపోవడంతో వారు ఈరోజు అసెంబ్లీకి రాలేకపోయారు. వారు ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో చేయలేకపోయారు. దీంతో తొలి రోజు సమావేశాలు చురుగ్గా సాగాయి. అనంతరం అందరికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా అందరూ కూడా మధ్యాహ్నం విందును జూబ్లీ హాల్లో అసెంబ్లీ
శాసన మండలి ప్రాంగణంలో లాన్ల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మొత్తం పూర్తి స్థాయిగా అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక, స్పీకర్ గురించిన ఔన్నత్యం గురించి మిగతా నాయకులంతా కూడా మాట్లాడుతారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి కూడా ఉండే అవకాశం ఉన్నది. రైట్ ఏకస్వామి, థ్యాంక్ యూ.